హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ టేస్టీ ఛానల్. ఈరోజు మనం బీరకాయ పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఎంతో టేస్టీగా తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. మరియు పెసరపప్పు కూడా హెల్త్కి చాలా మంచిది. కొత్తగా మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి 2 నిమిషాలు వేయించుకొని ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి మరొకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత మూత పెట్టుకొని 5 నుండి 8 నిమిషాల పాటు బీరకాయ మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయాలి. ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును వేసి బాగా కలపండి. ఇలా కలిపిన తర్వాత 100 ml ఆఫ్ వాటర్ పోసి మూత పెట్టుకొని ఒక 8 నుండి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత తీసి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి సరి బాగా కలపండి. చివరగా కొత్తిమీర వేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 30 సెకండ్ల పాటు కుక్ చేయండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు కర్రీ రెడీ అయింది. ఇది అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి.